అలా నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. బీజేపీ అధిష్టానం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేశారు. ఆ సభలు సక్సెస్ అయ్యాయి. ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రసంగాలు చాలా ఫోర్స్ఫుల్గా పనిచేశాయి ఓటర్ల మీద అని చెప్పి ఈ ఫలితాలు వెలువడిన తర్వాత అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే సర్వశక్తుల్ని బీజేపీ ఒడ్డింది ఢిల్లీ ఎన్నికల మీద. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి పిలిపించుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు. కానీ పొరపాటున మళ్ళీ ఓడిపోతామేమో అనేటువంటి ఒక ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుంది. దాని వెనుక కేవలం ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునేదానికి అనేది ఒక యాంగిల్ అయితే, తెలుగు ప్రజలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడుగుపెట్టి ప్రచారం చేస్తే ఆ తెలుగు అసోసియేషన్స్ అన్నీ కూడా సాలిడ్గా బీజేపీకి పనిచేస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీలో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఢిల్లీలో ఎంపిక చేసినటువంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకుంది బీజేపీ. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. బహుశా ఎన్డీఏ చాలా బలంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2029 వరకు కూడా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఢిల్లీ ఓటర్లలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే బహుశా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ఉంటారేమో అనేది ఇంకొక కోణం కూడా ఉంది. కారణం ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్కి అలాగే బీజేపీ అధిష్టానానికి మధ్య కొంత గ్యాప్ పెరిగింది అనేది వినిపిస్తుంది. జేడీయూకు సంబంధించినటువంటి లీడర్లు మణిపూర్లో బీజేపీని కాదని పక్కకి వెళ్ళిపోయారు. దాంతో కటీఫ్ అయ్యింది, కూటమి నుంచి నితీష్ కుమార్ వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. దాంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ఢిల్లీ పీఠం మీద ఉంటుందా ఉండదా, దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కొనసాగలదా లేదా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా నడిచింది. దానికి తగిన విధంగా అనేక ఇష్యూస్ చుట్టుముట్టాయి ఎన్డీఏని. పార్లమెంట్లు స్తంభించిపోయేలాగా విపక్షాలు పనిచేసాయి. సో అదాని ఇష్యూను తీసుకున్నాయి. అదాని అలాగే నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి బలమైనటువంటి సంబంధాన్ని బాగా బలంగా దేశ ప్రజల మధ్యకు తీసుకెళ్ళగలిగారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇష్యూస్ను కూడా ఢిల్లీ ప్రజల మధ్యకు విపక్షాలు తీసుకెళ్ళగలిగాయి. కానీ అవి పనిచేయలేదు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా తను ర్యాలీల్లో తన ప్రచారంలో అక్కడున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగించారు. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల్ని అక్కడికి తీసుకెళ్ళి ప్రచారం చేయించారు. కారణం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల ప్రజలు ఢిల్లీలో ఉన్నారు చాలామంది. అందుకే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లని అక్కడికి తీసుకెళ్ళి ప్రచారం చేయించారు ఎంపిక చేసినటువంటి కాన్స్టిట్యున్సీల్లో. అలా ప్రచారం చేయించినటువంటి నాయకుల్లో చంద్రబాబు గారు ఒకళ్ళు స్టార్ క్యాంపెయినర్లలో ఆయన జాబితాలో ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మరి ఆయన చేత ప్రచారం చేయించుకున్నారంటే ఆయన యొక్క ప్రభావం ఢిల్లీ ఓటర్ల మీద తీవ్రంగా ఉంటుందని చెప్పి బీజేపీ భావించింది. అంతేకాదు ఢిల్లీ పీఠంలో ఉన్నటువంటి దేశ రాజధానిలో ఉన్నటువంటి ఎన్డీఏ చాలా బలంగా ఉంది అనేటువంటి సంకేతాన్ని కనుక ఢిల్లీ ఓటర్లో తీసుకెళ్ళకపోతే అది మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మరో కోణం కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రచారానికి తీసుకెళ్లారు. అంతేకాదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా విమర్శించరు. కానీ ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో కేజ్రీవాల్ని పర్సనల్గా విమర్శించారు. ఆయన నిర్మించుకున్నటువంటి అద్దాల మేడ సిసి మహల్ గురించి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. అలాగే ఢిల్లీని మురికి కోపంగా చేశారు కేజ్రీవాల్ అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో అంత పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి
కేజ్రీవాల్ని విమర్శించడం అనే అంశాన్ని చాలామంది తప్పుపట్టారు. కానీ ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. ఎన్డీఏ గెలవాలి, ఢిల్లీలో జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఆ ప్రసంగాన్ని అగ్రెసివ్గా ఆయన చేశారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది ఢిల్లీ ఫలితాల రూపంలో మనకు నెరవేరినట్టు కనిపిస్తోంది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కొంతమంది అభ్యంతరం పెట్టారు. మరీ పర్సనల్గా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, కేజ్రీవాల్ని పర్సనల్గా టార్గెట్ చేశారు అని సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళని అభ్యంతరం పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా సిసి మహల్ గురించి, అద్దాల మేడ గురించి, కేజ్రీవాల్ నిర్మించుకున్న దాని గురించి ప్రస్తావించారు అంటే రిషికొండని ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్రస్తావించారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదే తరహాలో అక్కడ కూడా అద్దాల మేడను కట్టించుకున్నటువంటి కేజ్రీవాల్ గురించి చంద్రబాబు గారు మాట్లాడి ఉంటారు. ఇక్కడ రిషికొండ నిర్మాణం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకు పరిమితం చేయగలిగింది. అనేక అంశాలు ఉన్నాయి, బట్ రిషికొండ అనేది ప్రధానమైనటువంటి అంశంగా కూడా ఉత్తరాంధ్రలో నిలిచింది. ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని తన సొంత విలాసం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. అందుకే ఉత్తరాంధ్రలో రిషికొండ ప్రచారం బాగా పనిచేసింది 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో. సేమ్ అలాంటి స్లోగన్ని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్ మీద విసిరారు. అది సక్సెస్ అయింది. దాని కారణంగానే ఇప్పుడు ఫలితాలు చూస్తూ ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కరెక్టే కదా అని చెప్పి ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత చాలామంది భావిస్తూ ఉన్నారు. పైగా ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎన్డీఏకి ఉపాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని చెప్పి డిమాండ్ వచ్చినప్పుడు మోడీ గారు అభ్యంతరం పెట్టారు అనేటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాన్ని నడ్డా గారు, బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఆయన ఖండించడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఉపాధ్యక్షుడిగా ఎన్డీఏలో పెట్టాలనుకుంటే నరేంద్ర మోడీ గారు అడ్డుకున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అంటే ఇలాంటి న్యూస్ అన్నీ కూడా ఎన్డీఏని బలహీనపరచడానికి విపక్షాలు చేసినటువంటి ప్రచారంగా భావిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అందుకే ఇలాంటి ప్రచారాలకు కానీ ఇలాంటి సైడ్ ట్రాక్ పెట్టించేటువంటి విపక్షాల స్లోగన్స్కి కానీ చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా కేజ్రీవాల్ని టార్గెట్ చేశారు. అలాగే ఢిల్లీ ఓటర్లు పడుతున్నటువంటి బాధను కూడా వ్యక్తం చేశారు. మురికి కోపంగా ఢిల్లీని మార్చారు అనేటువంటి విషయాన్ని కూడా. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కనుక రూపురేఖలు మారిపోతాయి ఢిల్లీవి అని విజన్ను ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రసంగం, ఆయన ఢిల్లీ వేదిక మీద కనిపించడం అనేది ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో కలిసి వచ్చిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. అలాగే వారణాసి కూడా 2024 ఎన్నికల సందర్భంగా వెళ్ళారు. అక్కడ నరేంద్ర మోడీ గారు నామినేషన్ వేసేటువంటి రోజు ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు పార్టిసిపేట్ చేశారు. అంటే ఎక్కడైతే గెలుపు మీద అనుమానం ఉందో అక్కడికి చంద్రబాబు గారిని తీసుకెళ్లి చంద్రబాబు గారిని ఎన్డీఏ లీడర్గా ఫోకస్ చేస్తుంది బీజేపీ. దాని ఫలితంగా వచ్చేటువంటి రిజల్ట్ని మనం ఢిల్లీలో చూస్తున్నాము. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేశారు. దాని ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కూడా అక్కడే ఉన్నాయి. చంద్రబాబు గారు విజిట్ చేసినటువంటి, ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలవడం కూడా ఇది ఎన్డీఏ బలంగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఒక సంకేతంగా కనిపిస్తుంది. అలాగే బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా కూడా ఓన్ చేసుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కలగడానికి కూడా ఈ రిజల్ట్ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మరి చంద్రబాబు గారు పర్యటన ఢిల్లీలో ఆయన ప్రచారం జరిగినందునే ఈ ఫలితాలు అప్రత్యర్థంగా వచ్చాయా, లేదంటే బీజేపీకి పాజిటివ్ వాతావరణం ఉంది, దానికి చంద్రబాబు నాయుడు గారి చరిష్మా యాడ్ అయిందా, మీకేమనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.